హాయ్, నేను శ్రీదేవి. సొరకాయ గ్రేవీ కర్రీ. ఈ కర్రీ రైస్కి, చపాతీకి బాగుంటుంది. ఇందులో కొద్దిగా కొబ్బరి పాలు వేయటం వలన ఈ గ్రేవీ బాగుంటుంది. సొరకాయ గ్రేవీ కర్రీ. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. దీనికోసం సొరకాయ మీడియం సైజ్ది 1, ఆనియన్ 2. ఇవి సొరకాయకి పైన చెక్కు తీసేసి శుభ్రంగా కడుక్కొని చిన్న ముక్కలుగా చేసుకోవాలి. ఆనియన్ కూడా కట్ చేసి రెడీ చేసుకోవాలి. స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టి 4 స్పూన్ల ఆయిల్ వేసుకొని అందులోనే పోపు దినుసులు వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, మినపప్పు, పచ్చిశనగపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు. ఈ పోపు వేయటం వలన స్మెల్ అనేది బాగుంటుంది. దాంట్లోనే కట్ చేసిన ఆనియన్, సొరకాయ ముక్కలు కూడా వేసి అందులోనే పసుపు, ఒక 2 స్పూన్లు కారం, సాల్ట్ 1 స్పూను సరిపోతే చివరిలో చూసి వేసుకోవాలి. పచ్చి ధనియాల పొడి 1.5 స్పూను. ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి. ఈ సొరకాయ కొద్దిగా పచ్చివాసన పోయే వరకు ఒక 5-10 నిమిషాలు ఇలా కుక్కర్లో కలుపుతూ ఫ్రై చేయాలి. ఒక 5 నిమిషాల తర్వాత ఇందులో కొద్దిగా టీ గ్లాస్తో వాటర్ తీసుకొని ఈ కుక్కర్లో వేసుకోవాలి. వాటర్ వేయకపోయినా ఉడుకుతుంది, కానీ హైలో పెడితే మాడిపోతుందని కొద్దిగా వాటర్ వేసుకోవాలి. కుక్కర్ మూత పెట్టి ఒక 1 విజిల్ వచ్చే వరకు ఉంచి స్టవ్ ఆపేసుకోవాలి. పచ్చి కొబ్బరి చిన్న ముక్కలుగా చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ లాగా చేసుకోవాలి. కొంచెం చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ కొబ్బరిని మిక్సీకి వేసుకొని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఈ కుక్కరు 1 విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసి పక్కన పెట్టుకోవాలి. కుక్కర్ చల్లారిన తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకోవాలి. ఇందులో కొద్దిగా వాటర్ ఉంది. ఈ కుక్కర్ని మళ్ళీ స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టి కొబ్బరిని పేస్ట్లా చేసుకొని ఆ పేస్ట్ కొబ్బరి పాలు వచ్చేలాగా ఈ సొరకాయ కర్రీలోకి వేసుకోవాలి. ఈ పిప్పి లేకుండా పాలు వరకు పిండేసి పిప్పిని పడేయాలి. ఒక కొబ్బరి చిప్ప అయితే సరిపోతుంది. కొద్దిగా నీళ్ళు వేస్తూ పేస్ట్ చేసుకుంటే మనకి ఈ కొబ్బరి పాలు అనేది ఈ కూరకే సరిపోతుంది. ఆ పాలు మొత్తం ఒకసారి బాగా కలిసేలా కలుపుకొని దగ్గరికి అయ్యే వరకు స్టవ్ మీద ఉంచాలి. సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని వేసుకోవాలి. సరిపోకపోతే కొద్దిగా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ వాటర్ మొత్తం కొబ్బరి పాలు వాటరు మొత్తం దగ్గరికి అయ్యే వరకు ఉంచి స్టవ్ ఆపేసుకోవాలి. ఈ కూర మొత్తం దగ్గరికి అయిపోయింది. ఇంకా డ్రై చేస్తే కలుపుకోవటానికి గ్రేవీ అనేది ఉండదు. ఈ మాత్రం ఉంటే సరిపోతుంది. స్టవ్ ఆపేసి ఈ సొరకాయ గ్రేవీ కర్రీని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇది రైస్కి, చపాతీకి, రాగి సంగటి ఇలాంటి వాటికి ఈ గ్రేవీ ఉంది కాబట్టి బాగుంటుంది వేసుకుంటే. సొరకాయ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.